ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం మనము రీడర్స్ మీట్ చేస్తున్నాం. రామ్ గోపాలాయనం అసలు వాళ్ళు ఎందుకు ఆ పుస్తకం చదివారు, వాళ్ళ నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు. రామాయణం అనేది ఆ కథ జరిగిందో జరగలేదు ఎవరికి తెలియదు. సో రామయిజం అనేది ఇంకా గొప్పది. మీరు చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, అర్థమవుతుందా మీకు? ఐఎమ్ రెడీ టు ఫేస్. గట్స్ కావాలా సార్ దీనికి రాసే ఏజ్ గ్రూప్ కాదు. ఫస్ట్ అంత గొప్ప అందగాడు శోభన్ బాబు లాగానో లేకపోతే మహేష్ బాబు అందగాడు కాదు. అసలు రామ్ గోపాల్ అంటే ఎందుకు ఇష్టం? నేను ఎద్దనపొడి సులోచనారాణి నవల్స్ చదివి ఓహో భర్త అంటే ఇలా ఉంటాడా అంటే ఒక ఎలా ఉంటదంటే మా రాము ఇలా తీశాడు అలా తీశాడు. ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇంటిదురుగా అబ్బాయి, మరి పక్కింటి ఎదురింటి అబ్బాయి పైన ఎలాంటి లేదా? నా దృష్టిలో స్వేచ్ఛ అంటే సార్ చెప్పినట్లే బాధ్యతగా. ఓకే, ఆ బాధ్యతతో చాలా హ్యాపీగా బతుకుతున్నాం. ఆక్సిజన్ ఎలా అయితే అవసరమో ఆ జీవి గారి ఆలోచనలో అంత అవసరం. వాడు ఆక్సిజన్ ఏంట్రా, వాడు చీడ పురుగురా అని చెప్పేసి ఒక 1 సెకండ్కి 30 మిలియన్ పీపుల్ చూస్తున్నారని సారే చెప్పారు. నా పిల్లలు చూడలేదు, మంచి వాళ్ళు బుద్ధిమంతులు అనుకోవడం కంటే నేనైతే నా వైపు నుంచి నేనే కట్ చేసేస్తాను ఇప్పుడు. ఎందుకంటే నాకు చాలా సిల్లీగా పెళ్ళాం పట్టదు, పిల్లలు పట్టదు, అమ్మ చెల్లి తమ్ముడు ఎవడు పట్టడు, వీడు బేవర్స్. అవునండి, కరెక్ట్. ఈజీ లైక్ దట్.